హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. మన దసరాకి టాలీవుడ్ సినిమా బోసరం అంటుందండి బాబు. ఎందుకంటే మనకు అన్ని డబ్బింగ్ సినిమాలే ఉన్నాయి, స్ట్రైట్ సినిమా ఒక్కటి కూడా లేదు. సో ఆ డీటెయిల్స్ చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్ సినిమా పండగకి వస్తే ఫెస్టివల్ వైబ్ని అభిమాన హీరో సినిమా చూసి మరింత జోష్ తెచ్చుకోవాలని అనుకుంటారు. అందుకే మన దగ్గర పండగ వచ్చిందంటే పెద్ద సినిమాల జాతర అయితే ఉంటుంది. ఈ క్రమంలో ఏడాది మొదలయ్యే సంక్రాంతికి స్టార్ సినిమాలన్నీ రేస్లోకి దిగుతున్నాయి. సంక్రాంతి పై చేయి సాధించాలని కసితో అందరూ వస్తున్నారు. అయితే ఆ ఫెస్టివల్ సీజన్లో ఫ్యామిలీ సినిమాలు, యాక్షన్ సినిమాలు ఇలా అన్నిటినీ ఆదరిస్తారు ఆడియన్స్. సంక్రాంతికి మిస్ అయింది అంటే స్టార్ సినిమాలన్నీ మ్యాక్సిమం సమ్మర్లో దించుతారు. జూన్ జూలైలో కేవలం తప్పదు అనుకుంటేనే రిలీజ్ చేస్తారు. ఇక ఆగస్టు 15 కూడా స్టార్స్కి ఒక మంచి రిలీజ్ డేట్ అనే చెప్పొచ్చు. అది మిస్ అయితే మళ్ళీ దసరాకి టార్గెట్ చేస్తారు. దసరా వస్తుందంటే ముందే తమ సినిమాని రిలీజ్ అనౌన్స్ చేస్తారు. అయితే ప్రతి ఏడాది దసరాకి తెలుగులో 2-3 సినిమాలు పోటీ పడుతుంటాయి, కానీ ఈసారి మాత్రం ఒక్క డబ్బింగ్ సినిమాలే ఉన్నాయండి. ఆగస్టు 15 తెలుగులో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆగస్టు 29 కూడా నాని సరిపోదా శనివారం వస్తుంది. సెప్టెంబర్లో కూడా కొన్ని చిన్న సినిమాలు అయితే ఉన్నాయి. సెప్టెంబర్ 27 ఎన్టీఆర్ దేవరా వస్తున్నాడు. అయితే అక్టోబర్ 10 దసరా టైంలో మాత్రం ఇప్పటి వరకు అయితే ఏ తెలుగు సినిమా అనౌన్స్ చేయలేదు. అసలైతే ఎన్టీఆర్ దేవరం దసరా కానుకగా రావాల్సి ఉంది, కానీ ఏమైందో ఏమో మళ్ళీ డేట్ ముందుకైతే ప్రీపోన్ చేశారు. దసరా సీజన్ కేవలం డబ్బింగ్ సినిమాలకే పరిమితం అయ్యేలాగా ఉంది. ఇప్పటికే అక్టోబర్ 10న సూర్య కంగువా రిలీజ్ అనౌన్స్ చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ వెట్టయాన్ కూడా అదే రోజు వచ్చేలా ఉంది. సూర్య కంగువా పాన్ ఇండియా లెవెల్లో భారీ హైప్తో వస్తుంది. శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై తెలుగులో కూడా మంచి మార్కెట్ అయితే జరుగుతుంది. రజనీ వెట్టయాన్ సినిమా జై భీమ్ జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమాపై భారీ అంచనాలు అయితే ఉన్నాయి. అయితే 2 తమిళ డబ్బింగ్ సినిమాలతోనే దసరా ముగిసేలా అయితే ఉంది. మామూలుగా అయితే పండగ సీజన్ని మన వాళ్ళు అంత ఈజీగా వదిలిపెట్టరు. మరి ఈసారి అసలు దసరాకి ఏం చేస్తున్నారని తెలియాల్సి ఉంది, మాకు తెలియాలి. అయితే ఇప్పటి వరకైతే ఏ సినిమా రిలీజ్ ప్రకటించలేదు. ఇంకా ముందు ముందు ఏమన్నా ప్రకటిస్తారేమో చూడాలి. సినిమా లేకపోతే పండగ జరిగినట్టే ఉండదండి. మన పండగలకు అందం మన సినిమాలే అండి. అలాంటిది పండగకి సినిమా లేకపోతే అలా చూద్దాం. దసరాకి ఇంకా టైం ఉంది కదా, ఈలోపు ఎవరైనా ఏదన్నా అనౌన్స్ చేస్తారేమో. సో మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అయితే ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.